మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అన్నటువంటి అంశానికి సంబంధించి జీవో నంబర్ 2ను రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు నిన్ననే 6/1/2025 నాడు జీవో నంబర్ 2ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో నంబర్ 2 రావడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇంతవరకు తక్కువ శాలరీస్ తీసుకున్నాము. 2015 పిఆర్సీకి సంబంధించి శాలరీస్ తీసుకున్నాము. ఇప్పుడు 2020 పిఆర్సీ అయితే ఇంతకుముందు జీవో నంబర్ 5 ఇవ్వడం జరిగింది గత గవర్నమెంట్. ఎప్పటి నుంచి? జనవరి 1, 2022 నుంచి ఖచ్చితంగా ఎంటీఎస్ ఇవ్వాలి అన్నటువంటిది, అంటే పిఆర్సీని అప్లికబుల్ చేయాలని ఒక జీవోని ఇవ్వడం జరిగింది. ఆ జీవో ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి చాలా చర్చించి ఆలోచించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి మినిమం టైం స్కేల్ను పెంచాలి, 2020 పిఆర్సీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో జీవో నంబర్ 2ను తీసుకొని రావడం జరిగింది. ఈ జీవో నంబర్ 2లో ఖచ్చితంగా 7 పాయింట్లు ఉన్నాయండి. ఈ 7 పాయింట్లు ఏం తెలుపుతాయి, ఏ విధంగా ఉంది అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఈ జీవో వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, యూనివర్సిటీస్ అండ్ సొసైటీస్, రెమ్యునరేషన్ అండ్ అదర్ బెనిఫిట్స్, కాంప్రహెన్సివ్ ఆర్డర్స్ ఇష్యూడ్ అన్నటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ జీవోలో మొత్తం 7 పాయింట్లు ఉన్నాయి. ఈ 7 పాయింట్లలో వాళ్ళు ఏమి వివరించారు అంటే ఖచ్చితంగా ఎంటీఎస్ ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, మెటర్నిటీ లీవ్ అన్నటువంటిది శాంక్షన్ చేయాలి అన్నటువంటి దాని గురించి, ఈ 3 అంశాల గురించి చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1వ పాయింట్లో ఏమని ఇచ్చారు, జీఓఎంఎస్ నంబర్, అంటే మనము రెఫరెన్స్లో ఒక 4 రెఫరెన్స్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 రెఫరెన్స్లో ఫస్ట్ రెఫరెన్స్ ఏంటి, జీవో నంబర్ 12. జీఓఎంఎస్ నంబర్ 12 ఎప్పుడు రిలీజ్ అయింది? 28/1/2019 నాడు. ఈ జీవో నంబర్ 12 ప్రకారం ఏంటి, 2015 ఎంటీఎస్ను అమలు చేయాలి అన్నటువంటిది. అదేవిధంగా రెఫరెన్స్ 2లో ఏమని ఇచ్చారు, జీవో నంబర్ 24 ఇచ్చారు. జీఓఎంఎస్ నంబర్ 24 అన్నటువంటిది 18/2/2019 రిలీజ్ అయింది. ఈ 2 ఏం తెలుపుతున్నాయి అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా రివైజ్డ్ పే స్కేల్ 2015లో రెగ్యులర్ ఎంప్లాయీస్ పిఆర్సీ, ఆ పిఆర్సీ ప్రకారము వీళ్ళకి ఎంటీఎస్ ఇవ్వాలి అన్నటువంటిది జీవో నంబర్ 12, జీవో నంబర్ 24 తెలుపుతాయి. నెక్స్ట్ జీవో నంబర్ 40 వచ్చింది. ఈ జీవో నంబర్ 40 ఎప్పుడు వచ్చింది? 18/6/2021. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 2015 పిఆర్సీని అమలు చేయాలి, వేకెంట్ పోస్టులు ఏమైతే ఉన్నాయో, ఫైనాన్స్ అప్రూవల్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఏదైతే అనుమతి ఇచ్చిందో ఆ కాంట్రాక్ట్ పోస్టులో పనిచేస్తున్నటువంటి వాళ్లకు పిఆర్సీ ఇవ్వాలి అని చెప్పేసి జీవో నంబర్ 40 తెలుపుతుంది. ఇది 18/6/2021 రిలీజ్ అయింది. తర్వాత రెఫరెన్స్ 3లో ఏమని ఇచ్చారు, జీవో నంబర్ 5 అన్నటువంటిది. జీవో నంబర్ 5 గత ప్రభుత్వం రిలీజ్ చేసింది. గత ప్రభుత్వం ఎప్పుడు? 17/1/2022 నాడు రిలీజ్ చేసింది. 2020 పిఆర్సీని అమలు చేయాలి ఖచ్చితంగా, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2022 జనవరి 1 నుంచి రిలీజ్ చేయాలి అని చెప్పారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసింది అంటే 4వ పాయింట్లు ఏమని ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, అదేవిధంగా కొన్ని స్పాన్సర్డ్ అంటే ఫండెడ్ స్కీమ్స్ ఉన్నాయి, ఫండెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ఫండెడ్ స్కీమ్స్ కానీ, ఫండెడ్ ప్రాజెక్ట్స్ కానీ ఈ ఎంటీఎస్ అన్నటువంటిది వర్తించదు. అంటే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉంది. ఈ సర్వశిక్ష అభియాన్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానీ, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, ఏవైతే ఫండింగ్ ఆధారంగా నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్స్కు, స్కీమ్స్కు ఇది వర్తించదు అన్నటువంటిది చాలా స్పష్టంగా 4వ పాయింట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5వ పాయింట్లో ఏమని ఇచ్చారు, అవన్నీ పక్కన పెట్టేసి, మిగతా జీవోలన్నీ పక్కన పెట్టేసి, ఇప్పుడు ఇచ్చినటువంటి జీఓఎంఎస్ నంబర్ 2 ప్రకారము 2020 పిఆర్సీని అమలు చేయాలి అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించాలి, అదేవిధంగా మెటర్నిటీ లీవ్ ఏ విధంగా ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా ఏ విధంగా ఇవ్వాలి అన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పొందుపరచడం జరిగింది. ఇక్కడ 5వ పాయింట్లో ఏబిసి అని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. క్యాపిటల్ ఏలో మళ్ళీ ఏ నుంచి జే వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు సంబంధించి ఎంటీఎస్ని ఏ విధంగా అమలు పరచాలి అన్నటువంటి అంశాలను ఇవ్వడం జరిగింది. పాయింట్ బిలో మెటర్నిటీ లీవ్ గురించి ఇవ్వడం జరిగింది. పాయింట్ సిలో ఎక్స్గ్రేషియా ఏ విధంగా ఇవ్వాలి అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఏలో ఏ నుంచి జే వరకు ఏమేమి ఉన్నాయంటే, ఏలో ఏమని ఇచ్చారు, ఇది కన్సాలిడేటెడ్ పే, ఖచ్చితంగా 1 టైం పేమెంటు, ఇతర అలవెన్స్లు ఏముండవు. పాయింట్ బిలో ఏమని ఇచ్చారు,
ఇతర అలవెన్స్లు ఏమి ఉండవు అని ఇవ్వడం జరిగింది. పాయింట్ సిలో ఏమని ఇచ్చారు, ఇంక్రిమెంట్స్ ఏమి ఉండవు. మామూలుగా అయితే రెగ్యులర్ వాళ్ళకి బేసిక్ పే ఉంటుంది, డిఏ, హెచ్ఆర్ఏ, అదర్ అలవెన్స్లు ఉంటాయి, అదేవిధంగా ఇంక్రిమెంట్స్ ఉంటాయి, యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్, ఏఏఎస్ ఇలాంటి ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఈ ఇంక్రిమెంట్స్ ఉండవు, అలవెన్సెస్ ఉండవు. ఇది ప్యూర్లీ కన్సాలిడేటెడ్ బేస్ అని ఇవ్వడం జరిగింది. పాయింట్ డిలో ఏమని ఇచ్చారు, క్లియర్ వేకెంట్ పొజిషన్లో పనిచేస్తూ ఉండాలి. ఎవరైనా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ క్లియర్ వేకెంట్ పోస్టులలో పనిచేస్తూ ఉండాలి. అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉండాలి. అలాంటి వాళ్ళకు మాత్రమే ఎంటీఎస్ వర్తిస్తుంది అని ఇవ్వడం జరిగింది. పాయింట్ ఈలో ఏమని ఇచ్చారు, డిపార్ట్మెంట్లు ఖచ్చితంగా అటెన్షన్గా ఉండాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించే ముందు ఏదైనా డీవియేషన్స్ వస్తున్నాయా, ఈ డీవియేషన్స్ ఏమీ రాకుండా వాళ్ళు జాగ్రత్తగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించాలి అనే పాయింట్ ఈలో ఇవ్వడం జరిగింది. పాయింట్ ఎఫ్లో ఏమని ఇచ్చారు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో కానీ దేంట్లో కానీ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇది వర్తించదు అని ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ కానీ స్కీమ్స్ కానీ ఏ విధంగా ఉంటాయి, ఫండ్ రెగ్యులేటెడ్గా ఉంటాయి. ఫండ్ రెగ్యులేటెడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్, స్టేట్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇచ్చేసి దీన్ని స్కీమ్స్ను ప్రాజెక్ట్స్ను నడుపుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వశిక్ష అభియాన్ ఉంది, ఎస్ఎస్ఏ ఉంది. ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్, స్టేట్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇస్తుంది. దాంట్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు వర్తించదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో పనిచేసేటువంటి వాళ్ళకు ఇది వర్తించదు అన్నటువంటిది స్పష్టంగా ఇవ్వడం జరిగింది. పాయింట్ జీలో ఏమని ఇచ్చారు, మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంకరెన్స్ లేనటువంటి పోస్టులు అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేనటువంటి పోస్టులలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇది వర్తించదు. ఫైనాన్స్ వేటికి అప్రూవల్ ఉంటుంది, రెగ్యులర్ వేకెన్సీలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పేసి. పాయింట్ హెచ్లో ఏమని ఇచ్చారు, కన్సల్టెంట్స్ కానీ అడ్వైజర్స్ కానీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో పనిచేసేటువంటి వాళ్ళకు ఇది వర్తించదు. అంటే వాళ్ళను గవర్నమెంట్ తీసుకుంటుంది. సలహాదారులు కొంతమంది ఉంటారు, కన్సల్టెంట్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఉంటారు, రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చి ఉంటారు కాంట్రాక్ట్ పోస్టులు, వాళ్ళకి ఎంటీఎస్ వర్తించదు అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. పాయింట్ ఐలో ఏమని ఇచ్చారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంటీఎస్ వర్తించదు అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. చాలామంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అడుగుతూ ఉంటారు, మాకు ఎంటీఎస్ వస్తుందా రాదా అని. ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు రాదు అని పాయింట్ ఐలో ఇవ్వడం జరిగింది. పాయింట్ జేలో ఏమని ఇచ్చారు, ఇంతవరకు తీసుకున్నారు పర్వాలేదు బాగుంది, ఇప్పటి నుండి హయ్యర్ అఫీషియల్స్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా కాంట్రాక్ట్ పోస్టులు తీసుకోరాదు. ఒకవేళ గవర్నమెంట్ అనుమతి లేకుండా, ఫైనాన్స్ అనుమతి లేకుండా ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హయ్యర్ అఫీషియల్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా సిసిఏ రూల్స్ 1991 ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతుంది అని చాలా స్పష్టంగా పాయింట్ జేలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పాయింట్ ఏలో ఇచ్చారు, అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి ఎంటీఎస్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి. పాయింట్ బిలో ఏమని ఇచ్చారు, మెటర్నిటీ లీవ్ ఖచ్చితంగా 180 డేస్ ఇస్తాము. ఈ 180 డేస్ కూడా ఏ విధంగా, కన్సాలిడేటెడ్ పేమెంట్ ఏ విధంగా ఉంది, 180 డేస్ అంటే 6 months అవుతుంది. ఈ 6 months ఏ విధంగా ఉంటుందంటే వేతనంతో కూడినటువంటి సెలవు. 6 నెలల పాటు వాళ్ళు మెటర్నిటీ లీవ్ పెట్టుకోవచ్చు. ఈ 6 నెలల పాటు వాళ్ళకి ఎంత అమౌంట్, నెలకి ఎంత కన్సాలిడేటెడ్ అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళకు శాలరీతో కూడినటువంటి 180 రోజుల సెలవు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఇది 180 డేస్ ఇచ్చారు. తర్వాత పాయింట్ సిలో ఎక్స్గ్రేషియా గురించి ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే కాంట్రాక్ట్ ఎంప్లాయీ ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 5 lakhs రూపీస్ ఇస్తారు. సహజ మరణం అయితే కనుక 2 lakhs రూపీస్ ఇస్తారు. ఈ విధంగా ఎక్స్గ్రేషియా రావాలి అంటే దీంట్లో ABCD అని కొన్ని రూల్స్ ఇవ్వడం జరిగింది. 3 months లోపల ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అని పాయింట్ ఏలో ఇవ్వడం జరిగింది. పాయింట్ బిలో ఏమని ఇచ్చారు, 15 రోజుల లోపల ఎంక్వైరీ జరపాలి. పర్సనల్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ హైయర్ అఫీషియల్స్ కానీ దాన్ని ఎంక్వైరీ చేసి 15 రోజుల లోపల దాని రిపోర్టును తయారు చేయాలి. తర్వాత పాయింట్ సిలో ఏమని ఇచ్చారు, ఈ రిపోర్ట్ను హెడ్ ఆఫీస్కు పంపించాలి. హెడ్ ఆఫీస్కు పంపించిన తర్వాత పాయింట్ డిలో ఏమని ఇచ్చారు, హెడ్ ఆఫీస్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఎవరికి ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఈ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి ఎక్స్గ్రేషియా అనేది ఖచ్చితంగా ఇస్తారు. యాక్సిడెంటల్ డెత్ అయితే 5 lakhs ఇస్తారు, సహజ మరణం అయితే 2 lakhs ఇస్తారు. 6వ పాయింట్లో ఏమని ఇచ్చారు, ఆల్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అలర్ట్గా ఉండండి, దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించండి. అంటే ఈ జీవోలో తూచా తప్పకుండా ఏమి ఇచ్చామో ఆ రూల్స్ను ఖచ్చితంగా పాటించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎంటీఎస్ను అమలు చేయండి అని ఇవ్వడం జరిగింది. 7వ పాయింట్లో ఏమని ఇచ్చారు, పలానా వెబ్సైట్లో ఈ జీవో ఉంది,
www.goir.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అందరూ ఈ జీవోను చూసుకోవచ్చు అన్నటువంటిది 7వ పాయింట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 7 పాయింట్లతో కూడినటువంటి జీవోఎంఎస్ నెంబర్ 2ను ప్రభుత్వం రిలీజ్ చేయడం వల్ల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆనందోత్సాహాలను వెలుబుచ్చుతూ ఉన్నారు. ఎందుకంటే 2015 పిఆర్సీని అమలు చేశారు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఒక జీవోని ఇచ్చింది, కాకపోతే 2022 జనవరి 1 నుంచి అమలు చేయాలని ఇచ్చింది, కానీ అది అమలుకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా బాగా చర్చించుకొని ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి శాలరీస్ పెరగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ జీవోఎంఎస్ నెంబర్ 2ను రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 2015 పిఆర్సీ తీసుకున్నారు. ఈ పిఆర్సీ ప్రకారం వచ్చినటువంటి శాలరీ చూస్తే ఇప్పటి శాలరీకి ఖచ్చితంగా 30% వేతనం అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకే అందరూ ఆనందోత్సాహాలను వెలుబుచ్చుతూ ఉన్నారు. ఈ వీడియోలో మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి జీవోఎంఎస్ నెంబర్ 2లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2015 పిఆర్సీని ఏ విధంగా అమలు చేయాలన్నటువంటిది తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే 2015 పిఆర్సీ ప్రకారము మనం ఎంత తీసుకుంటున్నాము, 2022లో పిఆర్సీ ప్రకారం ఏ విధంగా వస్తుంది, ఈ జీవో అమలు చేస్తారు ఖచ్చితంగా, ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ అమలు చేస్తారు, అమలు చేసిన తర్వాత ఎంత శాలరీ పెరుగుతుంది అన్నటువంటిది నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ మీకోసం వేచి ఉంటుంది. మీరందరూ మాకు శ్రేయోభిలాషులే. ఖచ్చితంగా మీకు అందరికీ శాలరీ పెరగాలి, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.